అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి నొక్కి చూడండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరీ మిమ్మల్ని చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరైతే నా మీద దయదలచట్లేదు. అసలైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మీద ఈరోజు మాట్లాడుకుందాము. సింగపూర్ అనేది చాలా చిన్న దేశం. చెప్పాలంటే మన రాష్ట్రంలో ఒక జిల్లా అంత కూడా ఉండదు. మరి చంద్రబాబు నాయుడు గారు పదే సింగపూర్కి ఇంటికి వెళ్తున్నాడు. నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆడేదో ఆయనకు సంబంధించి పాత బకాయిలు ఉన్నాయి, వాటిని వసూలు చేసుకోవడానికి వెళ్ళాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో కూడా ఆరోపించింది, బాబు గారికి సింగపూర్లో హోటల్స్ ఉన్నాయి, వాటిని చూసుకోవడానికి వెళ్తుంటాడు. అంటే నేను చాలాసార్లు చెప్పా, పని బాట లేని సన్నాసులు ప్రజలకు ఉపయోగపడే మాట ఒక్కడు కూడా మాట్లాడడం. ఇట్లాంటి బురద జల్లే కార్యక్రమే. వీళ్ళ బతికే ఇంతే. వీళ్ళ దగ్గర నుంచి ఇంతకంటే మనం ఆశించడం కూడా వ్యర్థం అవుతుంది. అసలు సింగపూర్ కథ ఏంది, అసలు వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళకి మనకి ఏ సంబంధం అనేది నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అసలుకి సింగపూర్ యొక్క ప్రధానమైనటువంటి వ్యాపార ఆదాయాలు మొట్టమొదటిది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. అప్పులు తీసుకుంటారు వాళ్ళు. ఇతర దేశాల నుంచి అప్పు తీసుకొని దాన్ని మళ్ళా మార్కం చేసుకుంటారు. అంటే మన ఊర్లలో వడ్డీ వ్యాపారం చేస్తుంటారు కదా, వాళ్ళు 40 పైసలు వడ్డీకి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, 2 రూపాయల వడ్డీకి బయట వాళ్ళకి ఇస్తారు. అట్లా సింగపూర్ ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం ఏంటంటే పెట్టుబడులు. ఇతర దేశాల నుంచి డబ్బు తీసుకొని వీళ్ళు అధిక వడ్డీలకి పక్కన వాళ్ళకి మార్చుకుంటారు. రెండవది ఎగుమతులు. అసలు భూభాగమే లేదు, వీళ్ళే ఎగుమతులు చేస్తారు అని మీరు అనుమానం వ్యక్తం చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే రష్యా లాంటి దేశాలకు పెట్టుబడులు పెడతారు. ముందే పెట్టుబడులు పెడతారు వాళ్ళు. అంటే ఏదైనా ఒక పంట వేసే ముందే, సపోజ్ ఏదైనా ఒక ఆయిల్ కంపెనీ ప్రారంభించక ముందే వీళ్ళే పెట్టుబడి పెడతారు. ఇప్పుడు వాళ్ళు 100 రూపాయలకు అమ్ముతున్నారు అనుకోండి, వీళ్ళు దాన్ని 70 రూపాయలకు కొంటారు. ఆ తర్వాత ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని మొత్తాన్ని వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకొని వాళ్ళు ఇచ్చే రేటు కంటే 10 రూపాయలు తక్కువకి వేరే దేశాలకు ఎగుమతి చేస్తారు. అంటే వీళ్ళు అందరితో స్నేహభావంతో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. అది వాళ్ళ మొదటి ఉద్దేశం. ఇక మూడోది ఏంటంటే నిర్మాణ రంగం. నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళని కొట్టే చెయ్యలేదు. అంటే మీరు అనొచ్చు, నిర్మాణ రంగంలో సింగపూర్ ఏంటంటే బలివాళ్ళే, మీరు బలి చెప్తున్నారు, మన దేశంలో లేరా, మన దేశంలో ఇంజనీర్లు లేరా? ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపించింది, మన దేశంలో సివిల్ ఇంజనీర్లు లేరా, మన దేశంలో ఆర్కిటెక్ట్లు లేరా, ఎందుకు సింగపూర్ నుంచి తీసుకొచ్చి సింగపూర్ వాళ్ళ చేత డిజైన్ ఎందుకు చేపిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపించింది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైద్య రంగంలో మందుల ఉత్పత్తిలో మనం నెంబర్ 1. భారతదేశానికి చెందినటువంటి మందులంటే ప్రపంచంలోనే నెంబర్ 1. ఈరోజు మనం 80% మందుల్ని సప్లై చేస్తున్నాం. పారాసెటమాల్ ట్యాబ్లెట్ దగ్గర నుంచి క్యాన్సర్ మందుల వరకు కూడా భారతదేశం నుంచి వచ్చే మందులకే విలువ ఎక్కువ, వాటికే ఎక్కువ సామర్థ్యం ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాం. మొన్న పాకిస్తాన్ వాడు మనకి దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు ఇప్పుడు కరోనా టైంలో. తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది, పెహల్గాం దాడి, తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇవి జరిగినప్పుడు వర్తక వాణిజ్య సంబంధాలు మొత్తం కట్ ఆఫ్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ వాళ్ళకు మందులు దొరకల. ఎందుకని? వాళ్ళు మొదటి నుంచి కూడా భారతదేశానికి సంబంధించిన మందులే వాడతారు. చైనా కూడా భారతదేశం నుంచే దిగుమతి చేసుకుంటుంది. మీకు చెప్పాల్సినటువంటి విషయం, చైనా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మందులే దిగుమతి చేసుకుంటుంది. కొంత ఫార్ములా తీసుకొని వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు. మరి పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది, మాకు మందులు ఆపేశారు, మాకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని. ఎందుకని? రెగ్యులర్గా వాడే మెడిసిన్ కొంత ఉంటుంది, అది కానీ ఆగిపోతే ఆ పేషెంట్ రికవరీ కావడం చాలా కష్టం. మానవతా దృక్పథంతో మళ్ళీ భారతదేశం మందులు పంపించింది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఈరోజు మనం మందుల తయారీ రంగంలో మనం ఎలా నెంబర్ 1నో, సింగపూర్ కూడా నిర్మాణ రంగంలో నెంబర్ 1. అయితే ఇప్పుడు అసలు పాయింట్ వస్తా.
అమరావతి నిర్మాణం. వీళ్ళకి మనకి ఏంటి సంబంధం అంటే వాళ్ళు నిర్మాణ రంగంలో దిట్టలు కాబట్టి మన అమరావతికి సంబంధించి ప్లానింగ్ మొత్తం వాళ్ళే ఇచ్చారు ఫ్రీగా. ఇప్పుడు మనం చెప్పేది ఏంటి వాళ్ళకి అంటే మాకు కట్టివ్వండి, మీకు ఎంతో కొంత ఇస్తాం, మొత్తం వాళ్ళదే పెట్టుబడి పెట్టి కట్టిస్తారు. ఇప్పుడు దీనికి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నీ దగ్గర ఒక 2 ఎకరాలు ఉందనుకోండి, ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చేసావు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, మట్టి తోలి ఫ్లాట్లు వేసి దానికి సంబంధించినటువంటి అనుమతులు అన్నీ తెచ్చుకొని నీకు ఒక 30 ఫ్లాట్లు ఇచ్చి వాడు ఒక 70 ఫ్లాట్లు అమ్ముకుంటాడు. లేదా ఒక 30 ఎకరాల స్థలం ఉందనుకోండి, ఒక అపార్ట్మెంట్ కడతాడు వాడు పెట్టుబడి పెట్టుకొని, నీకు ఒక 5 ఫ్లాట్లు ఇచ్చి వాడు మొత్తం అమ్ముకుంటాడు. నీకు 2 కోట్లు పోయే స్థలం నీకు 5 కోట్లు వస్తుంది, వాడికి కూడా లాభం వస్తుంది. ఇప్పుడు మనం అమరావతిలో మనం ఏం చేస్తున్నామంటే వాడే మాస్టర్ ప్లాన్ ఇస్తాడు, రూపాయి డబ్బులు తీసుకోకుండా వాడే బిల్డింగ్స్ కడతాడు. ఇప్పుడు కోర్ క్యాపిటల్ 1750 ఎకరాలు మన అంచనా అమరావతిలో. 1750 ఎకరాలు కోర్ క్యాపిటల్ కట్టిన తర్వాత వాడికి ఒక 100 ఎకరాలు ఇస్తాం సింగపూర్ వాడికి. అది కూడా కోర్ క్యాపిటల్లో ఇవ్వం, ఎక్కడైతే కమర్షియల్ ప్లేస్ ఉందో ఆ కమర్షియల్ ప్లేస్లో ఒక 100 ఎకరాలు ఇస్తాం. ఇక్కడ మన పెట్టుబడి ఏంటి, రూపాయి లేదు, వాడే బిల్డింగులు, వాడే మొత్తం. పైగా ఏంది, కార్మికులకి జీవనోపాధి లభిస్తుంది, ఇంకా మొత్తం ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే సింగపూర్ నుంచి ఏం తీసుకురాడు ఏది మనుషుల్ని, ఇక్కడ వాళ్ళనే ఉపయోగించుకుంటాడు, కాకపోతే పెట్టుబడి పెడతాడు. ఇది వాడి యొక్క ప్రధానమైనటువంటి వ్యాపారం. దీన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అమరావతి కట్టడానికి వాళ్ళు సిద్ధపడితే ఈయన 143 కోట్ల రూపాయలు ముందు నాకు కట్టి ఆ తర్వాత నిర్మాణం చేయండి అని అన్నాడంట. అది మనకు తెలియదు స్పష్టంగా, ఈరోజు ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది, దానికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇకపోతే చాలా చాలా పెద్ద ఆరోపణలు చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ వీటికన్నిటికీ కూడా సమాధానం చెప్పాలంటే అసలు ముందు మనకు అవగాహన కలిగి ఉండాలి సింగపూర్ మీద. ఇలాంటి ఏమీ లేవు. ఇప్పుడు మన ఆర్థిక రంగం చాలా దిగజారిపోయి ఉంది. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థని మనం చేదోడు వాదోడుగా పెట్టుకుంటే మనకి అన్ని రంగాల్లో ఉపయోగపడతారు వాళ్ళు. ఇప్పుడు అమెరికాని వచ్చి మనకు పెట్టుబడి పెట్టమంటే పెట్టదు, అసలు మీ దగ్గర ఏముంది అని. యూకేని వచ్చి మనకు పెట్టుబడి పెట్టమంటే పెట్టరు, మీ దగ్గర ఏముంది అంటారు. అదే సింగపూర్ అంటే ఆల్రెడీ మనకు ఒక సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారితో అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఒప్పించి సింగపూర్ చేత ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తే మనకు కొంచెం ఆర్థిక వెసులుబాటు వస్తుంది. అయితే కొంతమంది ఎదవలు, నిన్న నారా లోకేష్ గారు మీడియా సమావేశం చూశారు, ఆల్రెడీ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పెడుతున్నారంట, ఇక్కడ సరైన ప్రభుత్వం లేదు, ఇది ఏ క్షణంలో కుప్పగూలిపోద్ది, మీరు పెట్టుబడులు పెడితే మీరు దివాలా తీసేస్తారని. అంటే వీళ్ళేంటి, తినే కూట్లో ఉచ్చబోసే రకం, అంతకు మించి వీళ్ళు సాధించేది ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ నికృష్టులు నీచులు చెప్పే మాటలు నమ్మకండి. బాబు గారు సింగపూర్కి పోవడానికి కారణం ఇదే, పెట్టుబడుల కోసం పోయాడు, అమరావతి నిర్మాణం కోసం పోయాడు. దాన్ని ఆలోచించుకొని మీరు బాబు గారు చేసే పనిలో అంతర్గతంగా ఎంతో కొంత మంచి జరగద్ది. నిన్ననే చెప్పింది ప్రభుత్వం, ఏ విషయాలను కూడా రివీల్ చేయడానికి, అంటే చెప్పడానికి, అక్కడికి పోయి మేమేమి సాధించుకొని వచ్చామని చెప్పడానికి మాకే భయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి మెయిల్స్ పెడుతున్నారు, వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వానికి మన మీద నమ్మకం లేదు. వాస్తవంగా అదే అయ్యి ఉంటుంది. ఎందుకని, నిర్మాణం జరుగుతూ ఉంటే మనమే ప్రభుత్వాన్ని మార్చేసి సర్వనాశనం చేసుకొని మన నెత్తిన మనమే మట్టి పోసుకున్నాం. ఈ నీచు నికృష్టులైతే చేసే పని ఎట్లా చేస్తారు. కాబట్టి ఎవడైనా తప్పుదారి పట్టిస్తే వాటిని నమ్మవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.